పహల్గార్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మారణకాండను చేసిన ఉగ్రవాదులపై కఠినంగా శిక్షించాలని, ఈ అవమానాన్ని సృష్టించిన ఈ పాకిస్తానీలని వారందరినీ తీవ్రంగా ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా తీవ్రంగా చేయాలని ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ శ్రీనివాసమూర్తి ప్రధాన కార్యదర్శిని. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కాల్పుల్లో గాయపడి వారిని త్వరగా కోలుకోవాలని, మరణించిన వారు అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబాలకు అందరూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున మేము ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీని కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం కానించి ప్రారంభించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ లష్కర్ తోయిబా వాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా ఒక టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలని, భారతీయులను చీల్చి చెండాడినట్టుగా వాళ్ళు ఒక మతం ఏదైనా అడిగి తెలుసుకునే వాళ్ళ చంపే మారణహోమం సృష్టించారు. ఇటువంటి ఘాతకాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా కాపు సంఘం తరఫున మేము ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నాం. మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జరిగిన దాడి అమాయకులైన వారి మీద దాడి చేయటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే 1960లో సింధు యొక్క నదిని పరివాహ ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒడంబడికలో భాగంగా ఉంచుకోవడం జరిగింది. దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ప్రజానీకానికి సింధు నది యొక్క నాగరికతను, సింధు నది యొక్క ఆ నీరుని ప్రవహించకుండా చేయాలని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషించే వారికి కూడా అన్ని విధాలుగా సహాయ నిరాకరణ చేయాలని చెప్పి కూడా ప్రపంచ దేశాలకు కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. దీనికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు కూడా సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి.